ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల తాలూకు నాయకులకి, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకి, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకి, నాయకులకి, అలాగే ఆంధ్రవలస నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ జిల్లా కూడా వద్దు, ఏ నియోజకవర్గం కూడా వద్దు అనే ఒక పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి మన జిల్లా మీద, మన నియోజకవర్గం మీద రుద్దుతున్నారు అనే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అందరం గుర్తెరగాలి. ఎందుకనంటే ప్యారిస్ సమ్మిట్ ఒకటి జరిగింది యునైటెడ్ నేషన్స్ వల్ల, అలాగే బాకు అనే ఇంకో సమ్మిట్ జరిగింది. ఈ రెండు సమ్మిట్స్లో దాదాపు 195 దేశాలు సంతకాలు చేశాయి. గ్లోబల్ వార్మింగ్ని, క్లైమేట్ చేంజ్ని మేము రెగ్యులేట్ చేస్తాం, గ్లోబల్ వార్మింగ్ ఒక 2 డిగ్రీల సెంటిగ్రేడ్ని మేము తొందరలో తగ్గిస్తామని చెప్పేసి సంతకాలు చేశాయి 195 దేశాలు. అందులో మన దేశం కూడా ఉంది. దాని ప్రకారం ఏంటంటే, ఎక్కువ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేది దేనివల్ల కలుగుతుందంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్లే కలుగుతుంది. ఇప్పుడు మనం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 70% విద్యుత్తు బొగ్గు వల్ల ఉత్పత్తి చేస్తాం. వీటిని 2030 కల్లా 50% తగ్గిస్తామని, 2050 సంవత్సరానికల్లా జీరో చేస్తామని చెప్పేసి అన్ని దేశాలు కూడా సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి మనం దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం మొత్తం వద్దంటుంది, ఎలాగో దేశం మొత్తం వద్దంటుంది, రాష్ట్రంలో ఏ జిల్లా కూడా వద్దంటుంది, ఏ నియోజకవర్గం కూడా వద్దంటున్న పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి నేనేదో అభివృద్ధి చేసేస్తున్నాను అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తూ మన ఆంధ్రవలస ఎమ్మెల్యే ఏం చేస్తారంటే ప్రజానీకాన్ని మోసం చేస్తారు. 100 కోట్లు అవ్వదండి షుగర్ ఫ్యాక్టరీ, ఆంధ్రవలస షుగర్ ఫ్యాక్టరీ. దాన్ని 100 కోట్లు తెప్పించలేనటువంటి వ్యక్తి 30,000 కోట్లు కోన రవికుమార్కి ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందరం అది ఆలోచించాలి. ఏదో అంటారు కదా, అమ్మకి అన్నం పెట్టడానికి చేత కాని వాడు పిన్నమ్మకి ఏదో బంగారు గాజులు చేయిస్తాడని చెప్పేసి 30,000 కోట్లు శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చేసినంత దాతృత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారు? అలాంటిది ఏమైనా ఉంటే కుప్పంలో తీసుకెళ్ళి పెట్టుకుంటాడు, లేకపోతే అభివృద్ధి చెందుతున్నటువంటి ఇతర జిల్లాలో తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. సో ఆ విషయాన్ని మొట్టమొదటిగా మనం గుర్తెరగాలి. ఇంకా చెప్తున్నాడు పొల్యూషన్ ఉండదని చెప్పేసి. 3,200 మెగావాట్ల విద్యుత్, 1 మెగావాట్కి 1 సెకండ్కి 150 గ్రాముల బొగ్గును కాల్చాలి. అంటే రోజుకి 10 ట్రైన్లు బొగ్గును అక్కడ కాల్చాలి. 3,200 మెగావాట్లు కానీ ఉత్పత్తి చేయాలంటే 10 ట్రైన్లు బొగ్గును కాల్చితే దానికి కార్బన్ డైఆక్సైడ్ రాదా, దానిలో సల్ఫర్ డైఆక్సైడ్ రాదా, నైట్రిక్ ఆక్సైడ్ రాదా, దానివల్ల బూడిద రాదా? కోన రవికుమార్ గారికి ఏమైనా బొర్రుండి మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని, కాలుష్యం ఉండదని చెప్పేసి. పాత రోజుల్లో బొగ్గు కాలిస్తే కాలుష్యం వచ్చేదట, కొత్త రోజుల్లో బొగ్గు కాలిస్తే కాలుష్యం రాదట. ఒక్క రవ్వైన ఆలోచన ఉందండి? ఇదంతా ఆయన చేస్తుంది ఎందుకనంటే బూడిద కోసం. ఇన్నాళ్ళు ఏంటంటే ఇసుక కోసం చేసేవాడు రాజకీయం అంతా, ఇప్పుడు బూడిద కోసం రాజకీయం చేస్తాడు. మొన్న ఈ మధ్యన ఈనాడు పత్రికలో కూడా వచ్చింది, అక్కడ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దీని గురించి బూడిద కోసం అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారని చెప్పేసి. ఎందుకు? సంవత్సరానికి 65 నుండి 70 కోట్లు ఓన్లీ బూడిద వల్ల వస్తుందన్నమాట. ఈ 3,200 మెగావాట్ల పవర్ ప్లాంట్ కానీ ప్రొడ్యూస్ అయితే 120 నుండి 150 కోట్లు బూడిద అనేది సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు ఆ బూడిద కోసం పాటు పడుతున్నాడు ఈ లోకల్ ఎమ్మెల్యే. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, అంటే ఇవన్నీ పొల్యూషన్ ఉండదు అని 25 కిలోమీటర్ల రేడియస్లోనండి, అంటే బర్డ్ ట్రావెల్లో 25 కిలోమీటర్ల రేడియస్లో, అంటే శ్రీకాకుళం దరిదాపుల వరకు కూడా పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రవలస మండలం, సరుబుజ్జిలి మండలం, బూజ్జి మండలం, పాలకొండ మండలం, ఎల్ఎన్పేట, నెక్స్ట్ హిరమండలం వరకు, ఇటు శ్రీకాకుళం రూరల్ వరకు 25 కిలోమీటర్ల రేడియస్లో ఖచ్చితంగా ఒక రోజుకి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లే 1 రూపాయి బిళ్ళ దలసినంత బూడిద అనేది రాత్రికి పగలికి ఉంటుందన్నమాట. దానివల్ల పర్యావరణం ఎంత తేడా జరుగుతుంది.
అగ్రికల్చర్ అని వ్యవసాయ పొలాలు వ్యవసాయం అనేది సాగుతుందా? ఆ బూడిద వచ్చి ఆకుల మీద పడితే దానికి జరగాల్సిన ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోక్రియ అంటే జరుగుతుందా? రేపు పంటలు పండుతాయా? ఆ బూడిద అనేది దానిలోన ఎన్నో మెటల్స్ ఉంటాయన్నమాట, మెటల్ తాలూకు డిపాజిట్స్. అది నీటిలో చేరితే ఆ నీటిని పశువులు కన్జ్యూమ్ చేస్తే, పశువులు తాగితే వాటి ద్వారా వచ్చే మాంసం కానీ వాటి ద్వారా వచ్చే పాలు కానీ దానివల్ల ఏమవుతుంది? ఈరోజు ఈయన చెప్తున్నాడు VTPSలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లేదా, దానికి పొల్యూషన్ లేదని చెప్పేసి. ఎప్పుడు స్థాపించినా కానీ ఈరోజు దానికోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారండి. అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మధ్య 2024లో దానికి నోటీస్ ఇచ్చింది, పొల్యూషన్ అవుతుందని చెప్పేసి. ఒక్కసారి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ పొల్యూషన్ యాజిటేషన్స్ అని ఒక్కసారి నెట్లో కూడా చూపిస్తారు ఎన్ని దాని గురించి వస్తున్నాయని చెప్పేసి. ఈరోజు అమరావతి అక్కడ నిర్మిస్తున్నానని చెప్పేసి 2030 కల్లా థర్మల్ పవర్ స్టేషన్ క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అమరావతి మీద బూడిద రాకూడదు, ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం వచ్చేవచ్చు. ఇది నిజమండి. 2030కి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ క్లోజ్ చేయడానికి అన్ని సన్నాహకాలు జరుగుతున్నాయి. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అన్నీ కూడా ఈరోజు పోరాటాలు చేస్తున్నాయి. అది అక్కడికి వెళ్ళి చూడాలి. కావాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ చూపిద్దాం. ఎందుకు ఇక్కడే ఉందండి, పరవాడ దగ్గర పవర్ ప్లాంట్ ఉంది, NTPC ఉందండి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్. హిందూజా పవర్ ప్లాంట్ ఉందండి ఇక్కడ. కొంతమంది తీసుకెళ్ళి చూపిద్దాం. ఆయన డౌట్ ఉంది కదా, ఆయన కరెంట్కి పవర్ కూడా తేడా తెలియదు ఆయనకి. ఎమ్మెల్యే కానీ కరెంట్ అని అంటాడు, ఫ్యాక్టరీ అంటాడు, ప్లాంట్ పట్టుకొని ఫ్యాక్టరీ అంటున్నాడు, ఇండస్ట్రీ అంటున్నాడు. ఆయన తీసుకెళ్ళి చూపిద్దాం. సరుగుజ్జులి బూర్జ వెన్నెల వలస అనేది మన శరీరంలో అన్నిటికీ కూడా ఒక అవయానికి ఒక రకమైన పేరు ఉంటుంది. అదేవిధంగా అది మన అవయవంలో ఒక భాగంగా ఉన్న వెన్నెల వలస, సరుగుజ్జులి, బూర్జ, ఆమ్దల వలస మనదే, మన ఒంటికి సంబంధించింది. అలా మన ఒంటికి సంబంధించిన దానికి ఒక దగ్గర ఎవరో ఎర్త పెడతామంటే, ఒక దగ్గర ఎవరో చురకేస్తామంటే, ఒక దగ్గర ఎవరో చిన్న చిత్రంతో కొడతామంటే మన ఒళ్ళంతా నొప్పి పెడతాం. అదేవిధంగా ఈరోజు మన జిల్లాకే ఇది ఒక చురక పెట్టడానికి వస్తున్న ఒక థర్మల్ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ వల్ల అనేకమైన పోరాటాలు ఇంతకు ముందులే జరిగాయి. ఇక్కడ ఉన్న నాయకత్వంలో సగం మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కేసులు భరించిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన ఆటుపోట్లు భరించిన వాళ్ళు ఉన్నారు. మరి శ్రీకాకుళంకి ముద్దు బిడ్డలని చెప్పుకొని శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసమే మేము పనిచేస్తామని చెప్పి మన ఓట్లు తీసుకొని సీట్లు ఎక్కిపోయిన తర్వాత ఏవైతే మన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి మన ప్రజలను నాశనం చేసే ఒక ప్లాన్ తీసుకొస్తే దానిని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దడం అది మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి ప్రగతిశీల మహిళా సంఘం తరపు నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఈ శ్రీకాకుళం ప్రజలకి గిరిజన పోరాటాలు తెలుసు, రైతాంగ పోరాటాలు తెలుసు, ధర్మల ప్లాంట్ పోరాటాలు తెలుసు, కాకరాపల్లి పోరాటాలు తెలుసు. అనేకమైన పోరాటాల్లో ముందుండి నడిపించి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజల్ని గెలిపించుకొచ్చిన బాధ్యత ఉన్న నాయకత్వం దీని ముందుండి నిల్చొని ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకున్నాము, ఇంకో సమస్య మిగిలింది. ఇప్పుడు కొత్త సమస్య మనకు వచ్చింది. సోంపేట కాకరపల్లి సమస్యలు మనం పరిష్కరించుకుంటే ఇంకా అణు విద్యుత్తుకు సంబంధించి ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. అణు విద్యుత్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనం చూసేటట్టయితే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే దానికి కావలసిన బాధ్యతలన్నింటినీ కూడా సర్వతరణ చేసి విదేశీ కంపెనీలకు అన్నిటి కూడా రండి మీరు పెట్టండి అని చెప్పేసి ఆహ్వానం పలకడానికి చట్టాలన్నీ కూడా సవరించిన పరిస్థితి కూడా మనం ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇది ఎలా ఉంటుండగానే ఈరోజు వెన్నెల వలస ప్రాంతంలో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా ఇది అవసరమా అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం అయితే 45 రోజుల్లో
ఆ డిపిఆర్ రిపోర్టు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు 45 రోజుల్లో మాకు ఇవ్వండి, ఇస్తే మేము క్యాబినెట్ చర్చిస్తామని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి, కొన్ని వార్తల్లో వచ్చాయి. ఆ విధంగా సుమారుగా 30,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతోని 1600 ఎకరాల్లో అందులో 800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. వాస్తవంగా 4-5 సంవత్సరాల క్రితం ఒక సమస్య, ఆ భూమి మీద ఒక సమస్య వచ్చింది. కోన రవికుమారు ప్రభుత్వం దగ్గర ఆ భూమిని ఏదో లీజు తీసుకొని పూల వనమో లేకపోతే గార్డెన్ పెడుతున్నారు, పూలు పెంచుతున్నారంట అని చెప్పేసి అంటే ఆదివాసీలందరూ కూడా భూమి దగ్గర తీసుకుంటారంటే ఆ సందర్భంగా ఆ భూములన్నింటి కూడా పర్యటన చేయటం అనేది జరిగింది. ఆ నేపథ్యంలో చూసినట్లయితే అది చాలా మంచి భూమి. కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆదివాసీలు ఉన్నారు, ఆదివాసీలు కాని వారు కూడా ఉన్నారు. అది కొండ ప్రాంతం, అది పచ్చని ప్రాంతం. ఈ పచ్చని ప్రాంతాన్ని అంతా కూడా మనం వ్యర్థం చేసి లేకపోతే దాన్ని తగలెట్టి ధర్మల పవర్ కట్టాలా అని చెప్పేసి అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఈరోజు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మనం చూసేటట్లయితే అందరు కూడా సూర్యరశ్మి ద్వారా పెద్ద పెట్టుబడి లేకుండా సూర్యరశ్మి ద్వారా కరెంటు తయారు చేయాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో మనం చూసేటప్పుడు ఓ 1600 ఎకరాలని జిల్లా నడిబొడ్లో మనం పెట్టుకొని ఈ ధర్మల పవర్ పెట్టడం అవసరం అని చెప్పేసి అంటే అది అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. చాలా ఆశ్చర్యకరంగానే తీసుకున్న నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఈ ధర్మ విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఇదే కానీ నిర్వహిస్తే ఈ దేశ పటంలోనే కాదు ప్రపంచ పటంలోనే శ్రీకాకుళం జిల్లా అనేది కనుమరుగైపోయే ప్రమాదాలు ఉన్నాయన్నది ఈ సందర్భంగా మీకు నేను హెచ్చరిస్తున్నాను. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, కూటమి ప్రభుత్వాలు గుజరాత్లో తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్కి ఈ ధర్మ ప్రాజెక్టులు కేటాయించడం జరుగుతుంది. ఇది చాలా తీవ్రకరంగా అభ్యంతరకరమైన విషయం. మనం దీని మీద పూర్తిగా ఎలక్ట్గా ఉండాలన్నది కూడా నా యొక్క అభిప్రాయం. అలాగే చూస్తే ఈ జిల్లాలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ధర్మాల ప్రాజెక్ట్ వాటి మీద వ్యతిరేకంగా పోరాడి దీన్ని క్యాన్సిల్ చేసినటువంటి, లైసెన్సులు క్యాన్సిల్ చేసినటువంటి పార్టీలు ఈరోజు మళ్ళీ జిల్లాకి ఏ విధంగా ఆహ్వానిస్తారన్నది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఉద్యమం అనేది జిల్లాలో ఒక్క ఆదివాసీలకే కాదు, జిల్లా మొత్తం పోరాటయోధంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది నా అభిప్రాయము. పోరాటం అనేది మన శ్రీకాకుళానికి కొత్త ఏమి కాదు. అక్కడే మీకు చెప్పాలంటే కనిదారి కొండ మీద మనం ఎలా పోరాడారో మన ఆదివాసీ సోదరులు దానికి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రస్తుతం జరిగినటువంటి ఈ పరిణామాలు ఏవైనా సరే దీనికోసం ఎంతటికైనా పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ మీ యందు మేమంతా సహకరిస్తామని మిత్రులైనటువంటి మన సోదరులకి నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ప్రతిపాదన చేసినట్టు 3200 మెగావాట్ల పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో గతంలో సోంపేట, కాకరాపల్లిలో ఏదైతే తరిమి కొట్టారో అదేవిధంగా కూడా సరుబుజ్జరి, బూర్జ మండలాల్లో 3200 మెగావాట్లు తీసుకొచ్చినటువంటి పవర్ ప్లాంట్ను కూడా తరిమి కొట్టడానికి ఈరోజు ప్రజా సంఘాలంతా కూడా ఏకతీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ తర్వాత మార్చి 5-6 తేదీల్లో గ్రామాల్లో పర్యటన చేసి, విస్తృతమైన పర్యటన చేసి ప్రజల్ని మోటివేషన్ చేసి ఈ యొక్క ఏదైతే నష్టం ఉందో నష్టాన్ని తెలియజేసి పర్యావరణ కాపాడిన బాధ్యత శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ ఉంది కాబట్టి అన్ని అఖిలపక్ష వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు
ఏదైతే మొండిగా ముందుకెళ్తున్నారో ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే మార్చి 3-5 తర్వాత ఆ యొక్క పరిణామం వేరేగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత పెద్దలు కూడా కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడుతూ కోరుతున్నాం. నడుం బిగించి ఆ సర్పంచ్ని ఆందోళన నియోజకవర్గాన్ని కాపాడవలసిందిగా మీ అందరి చేతులు పెడుతున్నాం. మీ అందరు కూడా వచ్చి అక్కడ ప్రాంతాలని, అక్కడ రైతుల్ని, పర్యావరణాన్ని, అక్కడ ప్రకృతిని కాపాడుతున్న బాధ్యత ఈ దేశంలో అందరికీ ఉంది. కాబట్టి దాంతోపాటుగా కరపత్రాలు కూడా మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడున్న ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఏదైనా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యానర్స్ తో, మీ యొక్క లెటర్తో కరపత్రాలు రాసి ప్రజలకి మమేకంగా చేసినట్లయితే ఇంకొద్దిగా ఉద్యమం ముందుకెళ్తుందని నా యొక్క అభిప్రాయం. 5-6 తారీఖుల్లో, మార్చి 5-6 తారీఖుల్లో అఖిలపక్ష సభ్యులంతా కూడా ఆ గ్రామాల్లో పర్యటన చేయడం కలిసి ఇక్కడ ఒక కమిటీ తీర్మానం చేసింది. ఈ కమిటీ తీర్మానం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ నెంబర్ తీసుకొని దయచేసి ఇప్పుడు సింహాచలం ఇప్పుడు బుక్ తీసుకురావాలి దాని బుక్ తీసుకొచ్చిన ప్రిన్సిపల్స్ న్యాచురల్ జస్టిస్ కానీ, అలాగే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 కానీ, అలాగే ఆర్టికల్ 244 కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది 5th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ ది ట్రైబల్ ల్యాండ్స్ కానీ, అదే విధంగా కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అండ్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 ఇవన్నీ కూడా పొందుపరుచున్నాయి. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వీటన్నిటికీ కూడా క్లియరెన్స్ కావాలి. నేను ఎమ్మెల్యే గారి అడుగుతున్నాను, ఇవన్నీ క్లియరెన్స్ ఉన్నాయా? ఆయన అంటున్నారు చాలా బలంగా పెట్టి తీరుతాను అని చెప్పేసి. మళ్ళా ఇంకొక పక్క ఏంటంటే ఇంకా పెళ్లి చూపులే అయినాయి, ఇంకా మేము ఇది చేయలేదు, ఒక బృందం వస్తుంది, ఇంకా అది పరీక్షిస్తుంది అని చెప్పేసి. ఇవాళ నేను మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి క్లియరెన్స్ కావాలి అని అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దానికి క్లియరెన్స్ ఉండాలి. సో దానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఇది వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ఇవాళ చాలా మంది పెద్దలు అన్నారు కార్యాచరణ అన్నది గ్రామాల్లోకి తీసుకెళ్ళ, అదంతా ఒకే. కానీ ఈ ఉద్యమాన్ని కాకరాపల్లి ఉద్యమం మేము చేసేటప్పుడు కానీ ఐ వాజ్ ద పర్సన్ అంటే రోజు మార్నింగ్ లేచి మా నాన్నగారు నేనే డ్రైవ్ తీసుకొని వెళ్ళి, అప్పుడు దువ్వాడ శ్రీని గారు కానీ, మన పోరాట కమిటీ ప్రకాష్ గారు కానీ, హన్నూరావు గారు కానీ, ఇలా అఖిలపక్షం మొత్తం కూడా మేమంతా గ్రామాలన్నీ తిరిగి వాళ్ళని మోటివేట్ చేసి, అప్పుడు మేమేంటంటే మీ వెనక మేము మీరు ముందుకు వెళ్ళండి అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాకరాపల్లిలో. కానీ ఇవాళ నువ్వు వచ్చి మా ఇంట్లో పెడతానంటున్నాను, ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని కార్యాచరణ రూపంలో తీసుకెళ్ళాలి అంటే దిస్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ ఆఫ్ వర్క్ అనేది కన్స్ట్రక్టివ్ గా జరగాలి. మనం నాట్ ఓన్లీ ఇక్కడ మన రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడే మన వైపు చూసే పరిస్థితి ఉంటుంది. అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి లెటర్స్ పెట్టొచ్చు మనం. అదే విధంగా గవర్నర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ని కలవడం కానీ, ఇష్యూని ఆయన ముందు పెట్టడం కానీ, ముందుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్జిటి కానివ్వండి, ఫారెస్ట్ ఏరియా కానివ్వండి, ముందుగా దీని మీద పంచాయతీరాజ్ మినిస్టర్ రాష్ట్రంలో దీనికి ఆయనే ఒక పార్టీ అధ్యక్షుడు. సో ఆ జనసేన అన్నది ఆయన దీనికి మద్దతు ఇస్తారా లేదా, ఆయన రిప్రజెంటేషన్ వెళ్ళాలా అంటే నాట్ బై మేలో లేకుంటే పోస్ట్ మనం స్వయంగా వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉండాలా. అదే విధంగా ఫారెస్ట్ అటవీ శాఖ కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఈ రెండూ కూడా ఆయన నోటీస్ వరకు వెళ్ళాలనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి కూడా వీ షుడ్ గో ఇన్ పర్సన్ అండ్ వాళ్ళకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం అయితే చూపించాల్సినటువంటి పరిస్థితి, వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.